వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. సో కీర్తి స్వాతి కలిసి ఈ రోజు ప్రేక్షకులకి మరొక కొత్త వెరైటీని పరిచయం చేయబోతున్నారు. ఏంటది? మరేంటో కాదండి, అది పాలకూరతోనే మనం పాలకూర ఉల్లికారం రెసిపీని చేసుకుంటున్నాము. ఓ, పాలకూర ఉల్లికారమా? ఉల్లికారంలో ఎన్నో వెరైటీస్ చూసాం, వెజ్ అండ్ నాన్ వెజ్ లో. బట్ పాలకూర మేబీ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వింటుంది. అంటే పాలకూర జనరల్ గా మనం ఏమనుకుంటాం, పాలకూర అనగానే మనకి మొట్టమొదటగా గుర్తొచ్చేది పాలకూర పప్పు లేదా పాలకూర పకోడా. అలా కాకుండా ఇలా కాస్త ఉల్లిపాయని రోస్ట్ చేసి ఉల్లికారాన్ని మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పాలకూర ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా పాలకూరని అయితే తీసుకోవాలి. నేనైతే 5 కట్టల పాలకూరని వాడుతున్నాను. అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, 3 లేదా 4 ఎండుమిరపకాయలు, లేదా మీ రుచికి సరిపడా కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, కాస్త మినపగుళ్ళు, కాస్త శనగపప్పు, అలాగే మనకి 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా కావాలి. రైట్. అలాగే మనం ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి కూడా యాడ్ చేసుకోవాలి. రైట్. సో ప్రాసెస్ ని స్టార్ట్ చేసే ముందు ఏమి చేయాలి? ముందుగా మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ రకంగా ఉన్న మట్టి పాత్రను ప్లేస్ చేసుకుందాం, లేదా నార్మల్ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే దీనిలో అయితే టేస్ట్ బాగుంటుందని మనం చేసుకుంటున్నాం. రైట్. సో ముందు ఏం చేయాలి? ఇందులో మనం 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే. నూనెని కాస్త వేడి కానిద్దాం. మట్టి పాత్ర వేడి కావడానికి కొద్దిగా సమయం పడుతుంది, కానీ కరెక్ట్ ఒక్కసారి వేడైపోయాక దాని వేడిని మనం తట్టుకోలేము. ఇక అలాగే ఉంటుంది. మనం ఒకవేళ స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసాక కూడా గంట వరకు వేడిగా ఉంటుంది, చాలా సేపు వేడిగా ఉంటుంది. చూడండి, ఆయిల్ కాస్త వేడైంది. ఈ విధంగా వేడైన ఆయిల్లోకి మనం ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాలని వేసుకుందాం. సో ధనియాల తర్వాత ఏమేయాలి? అలాగే ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఓకే. ముందుగా వీటిని కాస్త వేగనివ్వాలి. రంగు మారే వరకు కూడా, చూడండి ఈ రంగులో ఉన్నాయి కదా, ఇవి రంగు మారే వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్, పూర్తిగా మాడిపోకూడదు. అవును, మొత్తం ఉల్లికారం అంతా పాడైపోతుంది. చూడండి కాస్త రంగు మారాయి కదా. ఎస్. బాగా ఆయిల్ వేడైంది. ఇక మనం మట్టి పాత్రలో వండుకుంటున్నప్పుడు వెంటనే అన్ని వేయాలన్నమాట, బాగా వేడెక్కిపోయి ఉంటుంది కాబట్టి. తొందరగా రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలని కూడా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. ఓకే. మంచి సువాసన వస్తుంది అనమాట. ఎండుమిరపకాయ కాస్త వేగితే ఆ స్పైస్ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోవాలి. రంగు మారే వరకు కూడా వీటిని మనం వేయించుకోవాలి. ఓకే. గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సింది. అంతే. 1 లేదా 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. పచ్చిమిరపకాయలని కాస్త ఉల్లిపాయ వేగాక యాడ్ చేసుకోవాలి, లేదా మాడిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ మగ్గాకే యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గాక మనం వీటిని అయితే ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. సో వీటిని చల్లారించి ఈలోగా పాలకూరని మగ్గబెడదామా? మగ్గించుకుందాం. వీటిని చల్లారి దీన్ని మిక్సీ పట్టాలి. పూర్తిగా చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి. ఓకే, డన్. ఈలోపు మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. సో పాలకూరని మగ్గించుకుందాం. మనమైతే ఉల్లిపాయలని పక్కకు తీసేసాము. అదే ప్యాన్ లో మరొక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుందాం. నూనెని కాస్త వేడి కానిద్దాం. ఆల్రెడీ వేడిగానే ఉంది. అలాగే నూనె కాస్త వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకుందాం. ఓకే. ఆవాల్ని కాస్త చిటపట్లాడిద్దాం. అలాగే ఇందులో కూడా కాస్త శనగపప్పు, మినపగుళ్ళు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఎల్లిపాయలు ఎప్పుడు వేయాలి? ఎల్లిపాయలు మనం అవి ఏం చేద్దామంటే, మనం ఎప్పుడైతే ఇది ఉల్లిపాయని పేస్ట్ చేసుకుంటామో అందులోనే యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఉల్లిపాయ చల్లారిన తర్వాత అందులోనే ఎల్లిపాయలు వేసి మిక్స్ పట్టేద్దామా? వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేపుకుంటే మొత్తం మాడిపోయిన వాసన అనేది వచ్చేస్తుంది. అవి పచ్చిగా వేసి పేస్ట్ చేస్తేనే దాని ఎసెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, ఆ ఫ్రాగ్రెన్స్. ఓకే. ఈ విధంగా మనం వీటిని చక్కగా వేగనిద్దాం.
కట్ చేసి వాష్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుంటే కొంచెం ఆకుకూర బాగా మగ్గాలి కదా, మనం ఇలా గరిటతో కలుపుకోవాలి ఒకసారి. ఆకుకూర పచ్చి వాసన పోయేదాకా మగ్గడమే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. అంతే, మనం మామూలుగా ఆకుకూర వండుకున్నా కూడా అదే కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని, చిటికెడు పసుపుని యాడ్ చేసి బాగా లిడ్ కవర్ చేసి మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు వేసేద్దామా? ఇప్పుడే వేసేద్దాం. ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలి. కాస్త తక్కువగా వేసుకోవాలన్నమాట ఉప్పు అనేది. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందా? ఉప్పు కంటెంట్ అనేది పాలకూరలో ఉంటుంది. మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసేటప్పుడు కావాలంటే టేస్ట్ చేసి ట్రై చేసి, ఎక్కువ అవుతే మళ్ళీ ఏం చేయలేము. అవును, రైట్. కొంచెం పసుపు, ఫ్యూ స్ప్రింకిల్స్, అంతే. ఎలాగో గ్రీన్ కలర్ డామినేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలో నుంచి వచ్చింది కదా వాటరు, ఆ వాటర్ లో ఇదంతా పూర్తిగా మగ్గిపోవాలి. ఓకే, సో ఈ ఆకుకూర నుంచి వచ్చే ఈ వాటర్ లో పూర్తిగా మగ్గిపోవాలా? ఓకే, మరి మూత పెట్టేద్దాం. సో మీడియం సిమ్ లో ఒక 2 to 5 minutes పెట్టొచ్చా? 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే క్వాంటిటీని బట్టి, మీరు ఎంత పాలకూర తీసుకున్నారో దాన్ని బట్టి సమయం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాటర్ అంతా తీసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసి మొత్తం పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. రైట్. సో ఆ దిశగా వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే కీర్తి గారు, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పూర్తిగా చల్లారిపోయాయి కదా, మనం దీన్ని బ్లెండ్ చేద్దాం. ఓకే, అది మగ్గేలోపు ఈ పని ఫినిష్ చేస్తాం. అంతే, డన్. ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఓకే, కాస్త ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు పచ్చిమిర్చి వేసాం, చేదు వచ్చేస్తుంది అనుకుంటాం కదా, అందుకే కొద్దిగా. రైట్. కీర్తి గారు, ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఓకే, ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఓకే, చూడండి ఇలా మొత్తం పేస్ట్, ఎక్కడ కూడా మనకు కోర్స్ బ్లెండ్ లాగా ఉండకూడదు. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, మిరపకాయలు మరీ పౌడర్ అయితే అవ్వవు కదా, అందుకే చిన్న చిన్న డాట్స్ లాగా ఉండిపోయాయి. కానీ అది ఉల్లికారం అన్నప్పుడు అదే యాక్చువల్ గా దాని టెక్స్చర్ కూడా. అవును, రైట్. సో దాని పరిస్థితి చూద్దాం, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది ఈ విధంగా మగ్గుతుంది, ఇంకాస్త ఉడకాలి. ఇంకాస్త ఉడకాకే మనం అది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేయాలి. ఇంకా ఆయిల్ గట్రా ఏమి వేయకూడదు, మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి బాగా మగ్గనివ్వాలి. ఓకే, సో అంతే. ఇది ఇందులో ఆయిల్ తేలాలి ఇప్పుడు. అంతే, రైట్. సో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ వాటర్ పోయి 1/4 ఆఫ్ వాటర్ మిగిలింది. అంతే, ఇప్పుడు వేసేయాలి. ఈ స్టేజ్ లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేయండి. సో ఈ రెండు ఇప్పుడు బాగా పాలు నీళ్ళలా కలిసిపోవాలి ఇందులో కదా. ఇందులో బాగా కలపాలి మనం. ఈ విధంగా మనం ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసాక పూర్తిగా పాలకూరలో కలిసే వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కదా తాలింపులో, ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు లిడ్ని అయితే కవర్ చేసి ఉడికించుకుందాం. ఓకే, సో పెట్టేసేనా? పెట్టేసేయండి. ఓకే, సో చూద్దామా. ఓకే, మంచి స్మెల్ కూడా వస్తేస్తుంది. అవును, చూడండి. ఎస్, ఆయిల్ అంతా తేలిందా? ఇదిగోండి, ఆయిల్ చక్కగా తేలింది. ఆయిల్ చక్కగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎస్, ఇంతే, మనకి సింపుల్ గా ఏం రెడీ అయిపోయింది ఇప్పుడు? పాలకూర ఉల్లి కారం. సర్వింగ్ బౌల్ లోకి వేసేద్దామా? ఓకే, సో పాలకూర ఉల్లి కారం రెడీ. పొగలు కక్కుతూ మంచి స్మెల్, చాలా చాలా యమ్మీగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అయితే మనం దీన్ని ఇలాగే టేస్ట్ చేయలేం కాబట్టి మనం కొంచెం రైస్ లో తిందాం. ఓకే, చూడ్డానికే చాలా కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా, కన్నులు తృప్తిగా అనిపిస్తుంది మాకు. ఎస్, అంటే చూసి కడుపు నింపుకోవచ్చు అంటాం కదా, అలా మాదిరి. మేము రెసిపీ చేస్తాము, అవుట్పుట్ ని మీరు చూసి ఎంజాయ్ చేయాలి, అంతే కదా. ఎస్, బట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు చెప్పడం, కమెంట్ చేయడం మర్చిపోద్దే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.